Hello everyone. Day 3 live analysis. Ethereum chart. 4 hours time frame చూసినట్లయితే మార్కెట్ స్ట్రక్చర్ అనేది స్వింగ్ హై స్వింగ్ లో ఫార్మేషన్లో మార్కెట్ రన్ అవుతుంది. సో ఇక్కడ ఈ స్వింగ్ హైని మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసింది. సో మార్కెట్ షిఫ్ట్ అనేది ఇక్కడ జరిగింది. సో 15 minutes టైం ఫ్రేమ్ చూసినట్లయితే మార్కెట్ షిఫ్ట్ అంటే ఏంటంటే, సో మనకు ఒక డైరెక్షన్లో మార్కెట్ అనేది ఫామ్ అవుతున్నప్పుడు, సో ఇప్పుడు డౌన్ ట్రెండ్లో మార్కెట్ అనేది ఫామ్ అవుతుంది అనుకోండి. సో ఈ స్వింగ్ హైని మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసి అగైన్ రీటెస్ట్ కోసం ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి ఒక బయింగ్ అనేది వస్తుంది. సో సేమ్ ఇలానే సో మనకు మార్కెట్ అనేది ఇక్కడ వ్యాలిడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయితే ఉందండి. సో మార్కెట్ ఈ జోన్ వరకు వచ్చి సో ఇక్కడ నుంచి ఒక బయింగ్ మూమెంట్ అయితే రావచ్చండి. ఓకే, సో ఇప్పుడు బిట్కాయిన్లో కూడా సేమ్ అండి. సో ఇప్పుడు యుఎస్ గోల్డ్ ఒక చార్ట్ని చూసినట్లయితే మార్కెట్ అనేది మనకి ఇక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో వ్యాలిడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని ఫిల్ చేసి ఆర్ లేదా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి ఒక బయింగ్ మూమెంట్ అయితే రావచ్చండి. ఓకే, యుఎస్ ఆయిల్ యూరో యూఎస్డి సో మార్కెట్ స్ట్రక్చర్ ఒకసారి చూసినట్లయితే స్వింగ్లో ఇది స్వింగ్ హై, స్వింగ్ హై, ఇది స్వింగ్లో. సో అగైన్ మార్కెట్ అనేది ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వ్యాలిడ్లో ఉంది. సో ఇక్కడ నుంచి అగైన్ సెల్లింగ్ అనేది రావచ్చు. ఓకే, ఆర్ లేదా సో మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి అగైన్ ఇక్కడ నుంచి సెల్లింగ్ అయితే రావచ్చండి. ఓకే, బ్రిటిష్ పౌండ్ యూఎస్డి అండి. మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో సేమ్ దీంట్లో కూడా స్వింగ్లో స్వింగ్ హై, స్వింగ్లో. సో ఇక్కడ నుంచి ఈ స్వింగ్ హైని బ్రేక్ చేసిన తర్వాత అగైన్ రీటెస్ట్ కోసం ఇక్కడ వరకు వచ్చి సో ఇక్కడ ఏదన్నా మంచి కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి బయింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో బ్రిటిష్ పౌండ్, జాపనీస్. సో నేను ఇక్కడ నుంచి అయితే సెల్లింగ్ అయితే ప్లాన్ చేస్తున్నాను అండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టార్గెట్కి అయితే ప్లాన్ చేశాను. సో ఎంట్రీ అయితే ఇంకా ట్రిగర్ అవ్వలేదు. ట్రిగర్ అయితే నేను మన ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో, ఆర్గ్రామ్లో స్టోరీలు అయితే మెన్షన్ చేశాను. ఓకే.